దేవా, కృపాభరితుడైన తండ్రి, మా యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. నైనా మా ఆయుష్కాలాన్ని పొడిగించారయ్యా, మాకు ఆయురారోగ్యాలు అనుగ్రహించారు తండ్రి. మా జీవితంలోనైనా మరొక పరిశుద్ధ దినాన్ని ఇచ్చారు, మీకు స్తోత్రాలు తండ్రి. 2025 సంవత్సరం ప్రభువా, 3వ నెల చివరి పరిశుద్ధ దినం అయ్యా. అప్పుడు ఈ 3 నెలలు గతించిపోతూ ఉన్నాయి, దినములు బహు త్వరగా గతించుచున్నాయి నాయన. అయితే నన్ను మమ్ములను గతించకుండా మీ కృపలో భద్రపరుస్తూ, మీ దీవెన మాకు అనుగ్రహిస్తూ, మా ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ, సజీవులుగాను ఆరోగ్యవంతులుగాను ఉంచినందుకు మీకు స్తోత్ర. ఈ రాత్రి కూడాయ్యా, మీరు మాట్లాడితే వినాలని, మీ స్వరము వినాలని, మీ వాక్కులు వినాలని మీ పాదముల చెంతకొచ్చాం ప్రభువా. మీరే నాతో మాతో మాట్లాడుమని, మహిమ పొందుమని యేసయ్య శక్తి కలిగిన నామములో స్తోత్రము చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి ప్రభు సన్నిధికి వచ్చా. దాదాపుగా నేను అందరికీ తెలుసు అనుకుంటున్నాను, అంటే యేసు ప్రభువుకు తెలుసు, ఇక్కడున్న మీకు కూడా తెలుసు. మంచిది. ఈ రాత్రి అందరికీ తెలిసినటువంటి ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము. బైబిల్లో ఉన్న వారందరూ చూడాలి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనము. నాకు మొరపెట్టుము. అందరూ దయచేసి ఈ మాట చెప్పండి, నాకు మొరపెట్టుము. దేవుడు చెప్తున్న మాట ఇది. దేవుడు తెలియజేస్తున్నాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. 130వ కీర్తన చూడండి, 130వ కీర్తన మొదటి చరణం. యెహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నా, ప్రభువా నా ప్రార్థన ఆలకింపు. ఎవరిని కదిలించినా, అమ్మా, దేవుని బిడ్డల్లో చాలామందిలో ఒక జవాబు రాని ప్రశ్న ఏంటంటే, మేము ప్రార్థన చేస్తున్నాం కానీ మా సమస్యలు పోవటంలా. మేము ప్రార్థన చేస్తున్నాం కానీ దేవుడు మా ప్రార్థన ఆలకించట్లా. వాళ్ళందరికీ అన్నీ జరుగుతున్నాయి కానీ మాకేమీ జరగడంలా. అందరికి వచ్చే ప్రశ్నలు ఇవి. చాలా మార్లు ప్రార్థన చేస్తున్నామయ్యా, చాలా సంవత్సరాల నుండి చేస్తున్నామయ్యా, కానీ దేవుడు మాకేమీ మేలు చేయడంలా, మా ఇంట్లో ఉన్న సమస్యలు పోవడంలా అని దాదాపుగా అందరూ చెప్తూ ఉన్నారు, ఒకరిద్దరు తప్ప. అవునా కాదా? ఖచ్చితమేది కదండి. అయితే ఈ రాత్రి మనము ఎలా మొరపెడితే, ఎలా దేవుడు జవాబిస్తాడో, ఎలా పొందుకోవచ్చో ఒక మంచి మార్గాన్ని కనుగొని ఇంటికి వెళ్ళుదుముగాక. ఆమేన్. చూడండి, ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు అంటున్న మాట, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. దేవునికి మొరపెట్టని వాళ్ళు ఉండరు, అందరూ మొరపెడతారు, కానీ ఉత్తరం మాత్రము కొందరికే వస్తుంది, అందరికీ రాలేదని వాళ్ళే చెప్తారు. రావట్లేదంటే ఇక్కడ శ్రేష్టమైన సత్యం చెప్తాను, నువ్వు అడిగే విధానమన్నా సరిగా లేదు, లేక నువ్వు అడిగేటువంటి ఆ విన్నపం ఆయన సన్నిధికి
చేరడము లేదు. ఎందుకని? ఈ విషయాలు ఈ రాత్రి మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్లో 4 మొరలు ఉన్నాయి. ఎన్ని మొరలు? 4 రకాల మొరలు ఉన్నాయి. మొదటిది రక్తపు మొర. ఆమేన్. ఏ మొర? రక్తము మొర. రెండవది చూడండి, దేవుని యొక్క గ్రంథంలో ఆదికాండము 4వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. చెప్పాలి, ఏం చేస్తుందంట? మొరపెట్టుతుంది, మొరపెడుతుంది. ఎవరు? రక్తము మొర కదా. ఎవరమ్మా? రక్తం మొర పెడతా ఉంది. ఏబేలు యొక్క రక్తం భూమిలో నుండి మొర పెడుతుంది. చూసారా? ఏబేలు యొక్క రక్తం మొరపెడుతుంటే అది ఆ మొర దేవుని సన్నిధికి చెప్పాలి చేరింది. దేవుని సన్నిధికి చేరింది. మరి రక్తం మొరపెడితే దేవుని సన్నిధికి చేరితే నీ మొర ఎందుకు చేరడం లేదు? ఇప్పుడు చూడండి, ఎక్కువ శాతం మందికి ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణం మనం మొరపెట్టే విధానములో సరి అయిన క్రమము లేదు. సరి అయిన క్రమము లేదు. ఇలాగే దొనకొండలో ఒకసారి ప్రార్థన పెడితే ఒక ఆమె అడిగింది, అయ్యా కొంచెం మాకు బంధువు అయింది కాబట్టి చనువు ఎక్కువయ్యి, అయ్యా నేను రోజు ప్రార్థన చేస్తా కానీ ఒక్క పని కూడా కావడంలా. అమ్మ నా మాటల్ని మీకు వినపడట్లేదా? మరి వినపడకపోతే జవాబు చెప్పకపోతే ఎలా? వినపడుతున్నప్పుడు ఆమెనింది, ఒక్క పని కూడా జవాబు చెప్పాలి, ఒక్క పని కూడా కావడం లేదయ్యా. ఏం ప్రార్థన ఎలా చేస్తున్నావు అమ్మా అని అడిగితే, వినండి, అన్నం తిని కొంచెం ఆకొక్క నవిలి ఆ తర్వాత చెమ్ము నిండా నీళ్లు తీసుకొని ఆకొక్కంతా మొత్తం ఎక్కడొస్తారు, సగం మింగుతారుగా అమ్మా, అదంతా ఊసేసి తండ్రి దేవుడని ఆంతుని పడుకుంటానయ్యా, ఒక్కరోజు కూడా ఈ మాట మిస్సు అవ్వలేదు. ఇది ఆమె ప్రార్థన. దీనికి జవాబు దేవుడు ఇవ్వాలంట. ఏమైనా న్యాయం ఉందా అమ్మా? న్యాయము లేదు. నీ ప్రార్థనలో సరి అయిన క్రమము లేకపోతే జవాబు రాదు. దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు అబద్ధమాడేవాడు ఎందుకు రావట్లేదు? నీ ప్రార్థనలో బలము లేదు. ఆమె ఏం లేదు? ఇక్కడ మన ప్రార్థన స్టార్ట్ కాగానే బైబిల్లో ఉంది, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాన్ని దాటుకొని దేవుని సన్నిధికి పోవాలి. ఆమేన్. ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఏం దాటుకోవాలి? ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం. ఒకటి కాదు, దురాత్మలు ఎన్ని? దురాత్మల సమూహం. ప్రార్థన చేయడం ప్రారంభించగానే దురాత్మల సమూహం ఆకాశ మండలంలో అడ్డగిస్తుందమ్మా. అడ్డగించినప్పుడు దానిని నెట్టుకొని, దానిని నెట్టివేసి, దానిని జయించి పరలోకానికి మన ప్రార్థన వెళ్ళాలి. వెళ్ళాలంటే 2 మాటల ప్రార్థన సాధ్యము కాదు. అర్థమైందా? నువ్వు చేసే ప్రార్థన బలమైనదిగా లేకపోతే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. ఆమేన్. కాబట్టి మన ప్రార్థనలు ఏముండాలి? బలం ఉండాలి. ఆమేన్. ఏముండాలి? బలం ఉండాలి. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే చల్లగా ఉన్నాయి అమ్మా. ఈ రాత్రి మీ అందరికి ఒక మర్మం చెప్తా.
కూలింగ్ వాటర్, చల్లని నీళ్లు చచ్చిపోయిన దాకా తాగొద్దు. ఆమె ఎప్పటిదాకా చెప్పండి అమ్మ. చస్తే అలాగే ఏసీలో పెడతారు. చుట్టాలు రావాలా, బంధువులు రావాలని ఎక్కడ పెడతారు? అవునా కాదా? ఇప్పుడు చెప్పండి, చల్ల దాంట్లో పెట్టేది ఎవరిని? మరి మనం బతికున్నంగా తాగితే, నాకు తెలియక తాగి దీనివల్ల సమస్యలు వచ్చాయి. దేవుని కృపను బట్టి తెలుసుకొని వాటిని పక్కన పడేస్తే హాయిగా ఉంది. ఆమె మీరందరూ కూడా ఏం తాగాలి? ఎంత వేడి అయినా తాగొచ్చు, కానీ చల్లయి వచ్చి కూర్చునే దాని కూల్ డ్రింక్ తాగుతావా? ఎందుకు? చంపడానికి. కూల్ డ్రింక్స్ ఇచ్చేది దేనికి? ఊపిరితిత్తులు ఫెయిల్ అవుతాయి. ఎవరు తాగొద్దండి దయచేసి. అర్థమైందా అమ్మా? ఇక్కడ మనం గమనిస్తే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం తీయండి ఒకసారి. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం. త్వరగా. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను ఒక భక్తిపరుడు కైసరియలో ఉండాను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడు ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచుండేవాడు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా కనబడెను. అతడు తేరి చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను ఏమేం చేరాయో చెప్పాలి. ప్రార్థన నోటి నిండా చెప్పండి. ప్రార్థన, ధర్మ కార్యం. అర్థమైందా? ఈ ధర్మం చేయడం ఇష్టం లేని వాళ్ళు కూడా చెప్పండి దయచేసి. ప్రార్థన, ధర్మ కార్యం ఎక్కడికి వెళ్ళాయి? నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తే అట్లా ఇంకొకటి ఆర్డర్ ఉండాలి. ఒట్టన్నం తింటావమ్మా? చెప్పాలి. ఒట్టన్నం తింటామా? దాంట్లోకి రకరకాలు కదా, రకరకాలు కావాలి. 1, 2 కూరో అమ్మ, చట్నీ, ఏదో ఒకటి. నీ ప్రార్థన ఒక్కటి ఉంటే కుదరదు. అందుకు చేరట్లే ప్రార్థన పరలోకం. అర్థమైందా? నీ ప్రార్థనలను చెప్పాలి, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి చేరాయి. అంటే మనకు ప్రార్థన ఉండాలి. చెప్పమా? ధర్మ కార్యం. గుండె మీద చెయ్యేసుకొని చెప్పండి. ఇవాళ ఆదివారం కదా అమ్మా, ఈరోజు ఎవరికన్నా అంత ఏ రోజన్నా పెడతగానే ఆచారం పెట్టనయ్యా, ఈరోజు ముక్క ఏందో ఉంటుంది కదా అనుకుంటాం కదండి. ధర్మకార్యం నీ ప్రార్థన జీవితానికి అవసరము. ఆమేన్. అప్పుడు నువ్వు మొరపెట్టు, దేవుడు నీకు జవాబు ఇస్తాడు. మత్తయి సువార్త తీయండి, బైబిల్లో ఉన్నవారు. మత్తయి సువార్తలో చూడండి, 6వ అధ్యాయం. 6వ అధ్యాయము ఎన్నో వచనమమ్మా? 6వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. నీవు ప్రార్థన చేయునప్పుడు అమ్మ 2వ వచనం. కావున నీవు ధర్మము చేయునప్పుడు. అయిపోయిందా? ఏం చేశాడో? ఏం చేయాలంట? ధర్మం చేయనప్పుడు. 6వ వచనం ఇప్పుడు చదవండి. నీవు ప్రార్థన చేయనప్పుడు. మొదట ఏం చెప్పాడు దేవుడు? ధర్మం చేయనప్పుడు. రెండోసారి ఏం చెబుతున్నాడు? ఇంకా 3వది కూడా ఉంది చూడండి అక్కడ. 3వది 16వ వచనం. మీరు ఉపవాసం ఉన్నప్పుడు. ఎన్ని చెప్పాడు దేవుడు? 3 చెప్పాడు. అమ్మా, యేసయ్య సువార్తను ప్రారంభించింది మత్తయి సువార్త 5వ అధ్యాయం. 5వ అధ్యాయంలో బలమైన వాక్యం చెప్పాడు.
6వ అధ్యాయంలో ఇంకా బలమైన వాక్యం చెప్పాడు. 6వ అధ్యాయంలో 3 విషయాలు చెప్పాడు. మొదటిది ధర్మం, మొదటిది ప్రార్థన కాదు. మొదటిది చెప్పాలి ధర్మం, ప్రార్థన కాదు. రెండోది ప్రార్థన, మూడోది అసలు ప్రార్థన చేయరు, ఉపవాస ప్రార్థన కొత్తరంట. నువ్వు రెండో స్టెప్ ఎక్కాలా. మొదటి స్టెప్పు ధర్మం, రెండో స్టెప్పు ప్రార్థన, మూడో స్టెప్పు ఉపవాస. డైరెక్ట్గా ఉపవాస ప్రార్థన ఒట్టిదేనండి. ఉపవాస ప్రార్థన అనేది 1/2 డజన్ అరటిపళ్ళు, గ్లాసుడు పాలు, బూస్టు అవన్నీ దాగి వచ్చి తేపుకుంటూ కూర్చొని ఉపవాస ప్రార్థన. నీ ప్రార్థన ఆయన వినాలనా? ఆలోచించండి. ఏముండాలి ప్రార్థనకు తోడు? చెప్పాలి ధర్మ కార్యాలు. ఆమేన్. ఈ ఆదివారం ఎవరికన్నా పెట్టారా, ఇచ్చారా? పొయ్యి రమ్మంటారు, వాడికేం పని పాపము? నీ చుట్టమా పొయ్యి, ధర్మం అంటే పొయ్యి రాపో, మళ్ళీ ఎందుకు వస్తాడమ్మా? నువ్వు వేయగలిగిందేదో వేయాలి. ధర్మము లేకుండా, ధర్మ కార్యాలు లేకుండా నీ ప్రార్థన పరలోకము చారదు. ఆమేన్. నాకున్నదే కొంచెమయ్యా, ఇలాంటి మనకు వస్తాయని డౌట్లు యేసు ప్రభు ఏం చెప్పాడో తెలుసా? పాత నిబంధన గ్రంథంలో రాపించాడు. ఏమని? ఒక ఆమెకంట అంత పిండి అంత నూనె. మీరు ఇళ్ళ చెరువు వాళ్ళు అంటే సామాన్యులు కాదు, నాకు బాగా తెలుసు. నార్చింపల్లి వాళ్ళు ఏం ఫస్ట్ వస్తారు, ఇళ్ళ చెరువు వాళ్ళు సెకండ్ వస్తారు. బాగా తెలివి కల్లోళ్ళు అన్నమాట. ఇక్కడ మీ దగ్గర జాగ్రత్తగా చెప్పాలి, అన్నీ తెలుసు. అంత పిండి చెప్పాలి, అంత నూనె. ఈయనెళ్ళి అప్పం అడిగితే, అయ్యా నాకున్నదే అంత, నీకేడ తెచ్చిపెట్టాను అన్నదా? మనమైతే ఖచ్చితంగా అంటాము. ఇంకెక్కువ మాట్లాడాను, అసలు ఉన్నదే కొంచెం, అయ్యా ఎల్లవయ్యా ఎల్లిరాపోయా అంట. చూసారా? ఆ ఉన్న దానిలోనే, ఆ ఉన్న దానిలోనే అంత నాకు మొదట అప్పం చేసుకొచ్చి ఇవ్వమ్మా అన్నాడు కదా. అంటే ఇప్పుడు నీ దగ్గర ఎంతే ఉంది, అంతలో అంత ధర్మము చెయ్యాలి. ప్రార్థన ముందా, ధర్మం ముందా? ధర్మం. ఎందుకు చెప్పాడంటే ఆ మాట యేసు ప్రభు? యోహాను గారు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. నీ దగ్గర కనపడే నీ సహోదరుణ్ణి ప్రేమించకుండా కనబడని దేవుణ్ణి నన్నెలా ప్రేమిస్తావయ్యా? నీకు ఒకడు ఆకలితో అలమటిస్తూ నీ ఇంటి పక్కనుంటే వాడికంత అన్నం పెట్టకుండా నీ దేవునికి పెడతానంటే అది దేవునికి ఇష్టము? బైబిల్ ఉందా మాట? నీ కంటికి కనబడే నీ సహోదరుని నువ్వు ప్రేమించకుండా కనబడని దేవుణ్ణి చెప్పాలి ప్రేమిస్తానంటే అది సాధ్యము కాదు. కనబడే సహోదరుడు అల్లాడుతున్నాడు. ఒక ఆమె ప్రార్థన చేసిందంట, ప్రభువా నువ్వు నా ఇంటికి రా, నువ్వు నా ఇంటికి రా. 365 రోజులు అదే ప్రార్థన. యేసయ్య కనికరం కలిగిన వాడు కదా. యేసయ్య ఎవరండి? కనికరం కలిగి. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. మన దేవుడు ఎవరు? నోటి నిండా చెప్పొచ్చుగా. ఎవరు మన దేవుడు? ఆమెకు ఒకరోజు చెప్పాడు, అమ్మ రేపు వస్తున్నా నీ ఇంటికని. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎప్పుడు వస్తానన్నాడు? రేపు నీ ఇంటికి వస్తానమ్మా. చుట్టాలందరినీ పిలుచుకుంది అమ్మా, ఊరిలో ఉన్న వాళ్ళందరినీ పిలుచుకుంది, సంఘస్థులందరినీ పిలుచుకొని బాగా పండగ చేసింది. ఆమేన్. ఏం చేసింది? చిన్నయ్య కూతురు చెప్పమ్మా, ఏం చేసింది? పండగ చేసింది కదా. పండగ చేస్తే యేసు ప్రభు వస్తాడని అందరికీ చెప్పుకుంటే ఎంత ఆనందమో. ఆమేన్. మన ఇంటికి ఎవరైనా ఒక అధికారితో ఆనందం కదా. యేసయ్య వస్తే ఇంకా పగలంతా చూసింది. సరిగ్గా 1 గంటకి వస్తాడు అనుకుంది, రాలా.
సాయంకాలం దాకా చూసి సాయంకాలం వస్తాడు అనుకుంది, రాలా. మధ్యరాత్రి వస్తాడు అనుకుంది, రాలా. ఏం చేయాలి? వచ్చిన చుట్టాలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. చూసారా? సాయంకాలం ఒక ఆయన భిక్షగాడు వచ్చి, అమ్మా అంతా చెప్పండి, అంతా అన్నం పెట్టమంటే, లేదెల్లవా యేసు ప్రభు వస్తుండు, ఇప్పుడు కాదులే రేపు ఉదయం రాపో, సద్దిది ఏదన్నుంటే పెడతాము. తెల్లవారింది. ఏం కొంచెము అవమానంగా ఫీల్ అయ్యి ఉదయాన్నే వేకువజామున ప్రార్థన చేస్తుంది, ప్రభువా నువ్వు వస్తానని చెప్తే నేను అన్ని సిద్ధము చేసుకున్నాను, నువ్వు రాలేదయ్యా, అందరిలో నాకు సిగ్గు, మన భాషలో చెబుదాం, అందరిలో నాకు సిగ్గుపోయిందయ్యా. 25వ కీర్తన 3వ చరణం చూడండి ఏముందో. 25:3 నీ కొరకు కనిపెట్టువారు ఎన్నడూ, నీ కొరకు కనిపెట్టువారు ఎన్నడూ సిగ్గునొందరు. ఆమేన్ అని ఉంది కదా. నాకు సిగ్గుపోయిందయ్యా అని అంటే ప్రభు అన్నాడంటమ్మా, 1 గంటకు వచ్చా, చప్పట్లు కొట్టండి, 6 గంటలకి వచ్చా, నువ్వు నాకంత అన్నము పెట్టలా, అని నీళ్ళు ఇవ్వలా. అయ్యా వండిందే నీకోసం, సిద్ధపరిచింది నీకోసమై, నీకెందుకు పెట్టాం? యేసు ప్రభు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అంటాడు, ఈ నా సహోదరులలో ఒకనికి నువ్వు చేసితివి గనుక నాకు చేసినట్లే. ప్రభు వచ్చాడు, ఈమె అతనికి ఆకలి వచ్చిన అతనికి ఆహారము ఆయనే ప్రభువు. ఆమేన్. డైరెక్ట్గా వస్తే బంగారం పెడదాం మెడలు అనుకోమాక, ఆయనేం బంగారం లేనోడు నీ దగ్గరికి రాడు. నీ తోటినున్న సహోదరుని నీవు అలా ప్రేమించాలి. దేవుని బిడ్డల జీవితాల్లో ఎప్పుడు కూడా దేహి అంత అన్నము అంత ఆకలి అవుతుందని వచ్చిన వాళ్ళను వెనక్కి పంపకుండా ఉందుముగాక. అది ప్రభువుకి ఇష్టమైన కార్యం. ఒకసారి అమెరికాలో మంచి పెద్ద చర్చిలో ఆరాధన జరిగిందంట. ఆరాధన అయిపోయింది, అందరింటికి వెళ్ళిపోతూ ఉంటే ఒక కుటుంబం మధ్యలో బయటకు వచ్చి ఆ గుమ్మం దగ్గర ఒక భిక్షగాడు కూర్చొని ఉంటే వాళ్ళ పిల్లలు చెప్పారంట, డాడీ ఈరోజు మనం ఇతన్ని మన ఇంటికి తీసుకెళ్ళి భోజనము పెడదాం అని అనగానే తల్లిదండ్రి చక్కగా ప్రార్థనా కుటుంబం కారు ఎక్కించుకున్నారు, తీసుకెళ్ళారు, భోజనపు బల్ల దగ్గర కూర్చున్నారు. కూర్చున్న తర్వాత అన్నీ వడ్డించినాక అతను అన్నాడంట భిక్షగాడు, అయ్యా కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తాను. ఆమేన్. ఎవరైనా భిక్షగాడండి. అందరూ కళ్ళు మూసుకున్నారు, ప్రార్థన చేశాడు. ఆమేన్ అని కళ్ళు తెరిచి చూసేసరికి ఎవరు? యేసు ప్రభువారు ఆ భిక్షగాని స్వరూపములో ఆ ఇంటికి, అమ్మ చెప్పేద్దామా, ఆ ఇంటికి నువ్వు నిద్రపోదు నాకు బాధ చేస్తుందమ్మా, నేను మొదలుపెట్టింది ఇంకా అరగంట కూడా కాల, మీకు వందనాలు చెల్లిస్తా, ముగియమని చెప్పండి, పరలోక ప్రార్థన చేద్దాం. ఒక 15 ఏళ్ల క్రితం పాతపల్లెలో మీరందరూ ఉన్నారు, అక్కడికి వస్తే మరి ఆమె ఉంటే ఏమనుకోవద్దు, పిల్లోడికి అన్నం ముట్టియాలయ్య రమ్మంటే 10 గంటలకు వచ్చా. ప్రార్థన అంటే ఎన్నింటికి వస్తామమ్మా? పగలు 1 గంటకు వస్తామా? ఎన్నింటికి వస్తాం? 10 గంటలకు వచ్చా. 11 అయింది, 12 అయింది, 1 గంటకు బేషన్ నిండా అన్నం పెట్టుకొని వస్తూ ఆ గుమ్మం కాడ అంటుంది, అయ్యో తొందరగా కానియాలంట. అసలు వచ్చింది ఎప్పుడు? 1 గంటకి. నేను ఎప్పుడు వచ్చా? 10ంటికి. వస్తూ ఆడిని అంటుంది, అయ్యో తొందరగా కానీ పిల్లోడు నిద్రపోతాడు. నాకు కోపం వచ్చింది, నేను కూడా మనిషినేగా,
వచ్చిన తర్వాత పరలోక ప్రార్థన చేసేసి ఆమె మంచి పని చేసినవంటుండు ఒకడు. అమ్మా అసలు వాక్యము అట్నే నేను మొదలుపెట్టింది ఇప్పుడమ్మా, పెద్దదాన్ని నిద్రపోతే నేను చెప్పు మైక్ ఆపుదాం, మైక్ ఆపి ఇంటికి పోదాం, అయ్యో వండుతున్నట్టుంది కదా, అయితే జాగ్రత్తగా వినడం అవసరమైన మాటలు ఇవి. ఏ ఇంటికి వెళ్ళి కదిలిచ్చినా, ఏ ఇంటిలో అడిగినా ప్రార్థన చేస్తున్నాం కానయ్యా వీడు మారడంలా, ప్రార్థన చేస్తున్నాం కానయ్యా జవాబు రావడం, ప్రార్థన చేస్తున్నాం కానీ అప్పులు తీరడం, ప్రార్థన చేస్తున్నాం కానీ ఏం మేలు అంటున్నారు. కాబట్టి చెప్తున్నా, ప్రార్థనలో కొన్ని కలవాలి. ఆమేన్. మొరలు 4 ఉన్నాయన్నాం కదా, ఆ మొరల్లో మొదటి మొర రక్తం. రక్తం భూమి లేకపోయినా మొర పెడుతుంది. ఎంత పవర్ ఉంది. ఆమేన్. అంత శక్తి కలిగినటువంటి ప్రార్థన నువ్వు చేయగలిగితే నేను ఆరాధించే దేవుడు నీ వద్దకు వచ్చి నీకు జవాబిచ్చే దేవుడు. చూసారా, ఎప్పుడైతే ఈ కొర్నేలికి ప్రార్థన ఒక్కటి కాదు చెప్పాలి, ఏముంది, ధర్మ కార్యాలు. దేవుని దూత వచ్చి కొర్నేలితో అంటుందో, కొర్నేలి నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి చేరాయి. చూసారా, ఏమేం చేరాయి? ప్రార్థన. నీ జీవితంలో ధర్మం చేయడం మర్చిపోవద్దు. ఆమె అయ్యా ఏముంది నాకాడ ఉన్నదే, ఏంటిది అమ్మా, నీకు ఉన్నదే, నీకు దేవుడు ఇచ్చిందే, నీవు కలిగి ఉన్నదే. అక్కరలో ఉన్న నీ సహోదరుడు, నీ తోటివాడు, నీ స్నేహితుడు ఎవరన్నా కానీ వచ్చి చెయ్యి చాచితే నీకున్న దానిలో నీవు వాళ్ళకు ఇవ్వవలయును. ఆమెనంటాం కూడా అల్లాడిపోతాడు కదా. మనకున్న దానిలో ఇవ్వాలి. ఒక ఊరిలోనట అమ్మా కొత్తగా వివాహమైంది, కొత్త కోడలు వచ్చింది, అత్త ఉంది, కోడలు ఉంది, కొడుకు ఉద్యోగానికి వెళ్ళాడు. ఈలో బిచ్చిగాడు వచ్చాడు ఉదయాన్ని. వస్తే కసు ఊడుస్తుందంట, కొత్త కోడలు కదా, జాగ్రత్తగా కసు ఊడుస్తుంది. కొంచెం పాత పడి తోడవర్లే, కొత్త కదా ఊడుస్తూ ఉంటే భిక్షగాడు వచ్చి అమ్మా నెలకి ఆగయ్యా ఉండు తెస్తానని ఇంట్లోకి వెళ్తుంటే అత్త లోపల నుండి పరిగెత్తుకుంటూ వచ్చిందంట. వచ్చి ఆ భిక్షగాడికి వెళ్ళి చూస్తూ ఉంటే కోడలకు భయం వేసింది. నాకెందుకు ఈ గోలని బయటకు వచ్చి అయ్యా వెళ్ళిరా అయ్యా అన్నదంట. అర్థమైందా? అత్తకి ఏం చేసింది? భయపడింది కోడలు. వెళ్ళిరాయ్యా అనగానే అత్త అంటుందంటే అరే ఇటురారా అన్నాడు. ఓ మా ఆమెమో వెళ్ళమన్నది, ఈమెమో రమ్మంటుంది. వాడు ఎంతో ఆశతో వస్తే వెళ్ళిరా అని అంటానికి అది అవుతురా నిన్నొచ్చింది, నేను చెబుతున్నా వెళ్ళిరా అన్నదంట. చూసారా, అంటే వెళ్ళిరా అని అంటానికి కూడా కోడలంటే ఓర్చుకోలేని అత్త. పోనీ పెట్టిందా అమ్మా? పోయి రమ్మంటుంది, ఈమె కూడా వెళ్ళిరారా అంటుంది. కానీ సరే ఆమె ఏదో లేదన్నదాగా ఆగయ్యా అని పెట్టినామా? చూసా అది అవుతురా లేదంటానికి, నేను చెబుతాను లేదు పో. చూసారా, నీ చేత్తో నువ్వేం చేయాలి? నోటి నిండా చెప్పండి, ధర్మ కార్యాలు. తెలుసమ్మా, కాస్త మన తరం కాకుండా కాస్త ముందున్న పెద్దోళ్ళు పాపం ఏదో ఒకటి వాళ్ళకున్న దాంట్లో ఇతరులకు పెడతారు. ఇప్పుడు మన బ్యాచ్ కొద్దిగా పెడుతున్నాం, ఇక మనకు పుట్టినోడు ఆడనే పొమ్మంటాడు, అట్లా అయిపోతున్నారు. ఇలాంటి వారి ప్రార్థన దేవుని సన్నిధికి, నీ ప్రార్థనలో లోపం ఉందేమో ఈ రాత్రి సరిచేసుకుందువుగాక. కాబట్టి ప్రార్థన ఉండాలి, చెప్పాలి, ధర్మ కార్యం ఉండాలి. అప్పుడు నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుద్ది. అమ్మా అప్పుడు దేవుని వాక్యం ఎత్తి నువ్వు ప్రార్థన చేయాలి. ఏమనో తెలుసా? నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానన్నావు ప్రభువా, నేను మొరపెడుతున్నాను, ధర్మ కార్యాలు కూడా చేస్తున్నా. నువ్వు దేవుణ్ణి బహు ఆనందంగా అడగగలవు. ఆమేన్. దేవుడు అప్పుడు జవాబు ఇస్తాడు. నీ చేత్తో
ఒక్క ధర్మకార్యం చెయ్యవే ప్రభు అంటున్నాడు, నీవు ధర్మము చేయనప్పుడు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు, నువ్వు ఉపవాస ప్రార్థన చేయనప్పుడు. చూసారా, మనం ఈ ఇవి రెండు వదిలేసి మూడులోకి వెళ్తున్నాం. ఉపవాస ప్రార్థన అయ్యా, దీనికంటే ముందు చేయవలసిన కార్యాలు 2 ఉన్నాయి. ఆమేన్. ఏమేంటి చదువుతారమ్మా? ధర్మకార్యాలు, ప్రార్థన, ఆ తర్వాతే ఉపవాస ప్రార్థన. అప్పుడు దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇస్తాడు. తెలుసా, భిక్షగాళ్ళు కూడా యేసయ్యను ఎరిగిన వాళ్ళు ఉన్నారు. ఆమేన్. వాళ్ళు నువ్వు చేసే ధర్మాన్ని చూసి, ఫలాని ఇల్లును దేవుడా ఆశీర్వదించయ్యా అని ప్రార్థన చేస్తాడు. ఆమేన్. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచండి. భిక్షగాళ్ళు కూడా నీ క్షేమము కొరకు ప్రార్థన చేస్తారు. చెయ్యాలంటే నువ్వు ఎప్పుడన్నా వాళ్ళకు చెయ్యి చాప ఆడున్నవి తీసుకోమని కాదు. ఈ టైపు కొంతమంది ఉంటారు, ప్లేట్లో ఉన్నవి కూడా తీసుకుని. ఎప్పుడు చెయ్యి చాచిన వాళ్ళను దయచేసి లేదు అని నీ దగ్గర ఉన్నంత కాలం అనకూడదు. ఒకరోజు ఒక 20 సంవత్సరాల క్రితం మా అమ్మకి కొంచెం బీపీ ఎక్కువైపోయి పడిపోయింది. మా వాళ్ళందరూ తీసుకొచ్చి నాకు ఫోన్ చేశారు. ఆమె ఉన్నది నార్చింపల్లో, నేనేం దొనకొండలో. ఫోన్ చేస్తే నేను హడావుడిగా వెళ్ళిపోయా. ఏదో ఒక కార్యక్రమానికి వెళ్ళొచ్చాం. నా దగ్గర జోబిలో 200 ఉన్నాయి, ఇంట్లో కూడా డబ్బులు. మళ్ళీ బ్యాంకుకి వెళ్ళి తీసుకుందామని అనుకున్నా. టిఫిన్ చేసి పడుకున్న తర్వాత ఆమెను హాస్పిటల్లో చేర్చి నాకు ఫోన్ చేశా. నేను వెళ్ళి చూస్తే భయంకరంగా పాపం ఆయాసపడుతూ ఉంది. డాక్టర్ నన్ను లోపలికి వెళ్ళి చెప్పాడు, సార్ మీరు కాబట్టి చెప్తున్నా, గంటలో ఈమెను హాస్పిటల్లో లేకపోతే బ్రతకదు, మీరు కాబట్టి చెప్తున్నా, మీరు చేర్చగలరు అని. వెంటనే నేను బ్యాంకుకి వెళ్ళి, కుక్క బ్యాంక్ అంటే సిండికేట్ బ్యాంక్ ఉంది అప్పుడు, ఆ బ్యాంకుకి వెళ్ళి చెక్కు రాసి అర్జెంటుకు 10,000 కావాలని ఇస్తే, సార్ డబ్బులు లేవు, మార్కాపూర్ పోయినరు తేవడానికి, వస్తే ఇస్తా, వస్తే సత్యం మొన్న వస్తే ఇస్తా అన్నట్టు చెప్పిండు ఆయన. నాకేమో ఇక్కడ బాగా అవసరం, ఏం చేయాలి అమ్మా? ఎలాగ ప్రభు సార్, ఇంటికి వెళ్ళి గోల్డ్ బంగారం తీసుకెళ్ళి ఎక్కడన్నా పెట్టి తెచ్చుకుందామని బ్యాంకులో నుండి బయటకు వచ్చి 4 అడుగులు వేసేసరికి ఒక ఆయన తెలిసిన పాస్టర్ వచ్చి, ప్రైజులాడయ్యా, వందనాలయ్యా, నాకు 500 ఇయ్యయ్యా అన్నాడు. ఎంత అడిగాడు? సత్యం చదువుతున్నాను నేను ఇక్కడ నిలబడి. వెంటనే నా జోబిలో ఉన్న 200 తీసి ఆయనకి ఇచ్చేసరికి చప్పట్లు కొట్టమ్మా, ఇచ్చేసరికి ఆయన ఏమన్నా, నేను 500 అడిగితే చెప్పండి, నా సైతాను లేపుద్ది. ఆయన డబ్బులు కాదు, మళ్ళీ మీరు అట్లా అనుకుంటున్నారు, నాయవి. నేను 500 అడిగితే 200 ఇస్తావేందయ్యా? ఏందయ్య గారు, నాకు 500 అవసరం అన్న. ఇది పరీక్ష. ఆమె ఇది దేవుడు మనకు పెట్టే. అయ్యా నా దగ్గర 200 ఉన్నాయ్యా, నీ సంగతి నాకు తెలుసు, లక్షలు కోట్లు ఉన్నాడు, నువ్వేంది 200? నాకు తెలియదా నీ సంగతి? నాకు 500 ఇస్తా. అయ్యా సత్యం అయ్యా, నా దగ్గర ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. అయితే వాళ్ళ లెక్కలు మనకు అవసరము, మన లెక్క కరెక్ట్గా ఉందా లేదనేదే చూసుకోవాలి. వాళ్ళకి అంత పెడితే ఏదో అన్నారు అంటే వాళ్ళకే ఉండిద్ది, వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళుద్ది. నువ్వేం బాధపడాల్సిన పని, నువ్వు చేసేది తప్పనిసరిగా నువ్వు చెయ్యి. 200 ఇస్తే ఆయన ఏదేదో అనుకోండి, అయ్యా నా దగ్గర ఉంది ఇంతే అన్నాను. ఇంకా 4 అడుగులు వేసుకెళ్ళేసి మేనేజర్ గారు బయటకు వచ్చి, జయరావు గారు వేరే వాళ్ళు వచ్చి డబ్బులు కట్టారు, రా తీసుకెళ్దు అందని పిలిచారు. ఆమె ఎప్పుడైనా నీ మనస్సు వాక్యానుసారంగా వెళుతున్నప్పుడు దేవుడు నీకు సహాయము చేయునుగాక. చూసారా, నా దగ్గర ఉందే 200 అయ్యా, మా అమ్మ హాస్పిటల్లో ఉంది, నువ్వు ఇప్పుడు బలి అడిగిన పో అన్నాననుకో, ఆ 10,000 ఆయన వచ్చి పిలిచేది కాదు, ఈ బంగారం ఎత్తకపోయిన వాడు ఇచ్చేవాడు. పరీక్షలు వస్తాయి నీ ధర్మ కార్యాల్లో, నీ ప్రార్థనా కార్యంలో ఎలా పరీక్షలు పరిశోధనలు ఉంటాయో,
నీ విశ్వాస జీవితంలో ఎలా పరిశోధనలు ఉంటాయో, నువ్వు చేసే ధర్మ కార్యములో కూడా ఏముంటాయి? పరీక్షలు పరీక్షిస్తారు. అర్థమైందా? నువ్వు ఆ పరీక్షల్లో ఫెయిల్ కాకూడదు. ఆమేన్. ఏమవ్వాలి? పాస్ అవ్వాలని చెప్పండి. ఫెయిల్ కాకూడదంటే అర్థమైంది? పాస్. నోరు మూసుకొని ఉందామనే. ఫెయిల్ కాకూడదంటే ఏమవ్వాలి చెప్పండి. మీరు చెప్పాను పెద్ద మేధావులని, మంచిగా చెప్పండి జవాబు. ఫెయిల్ కాకూడదంటే మనం ఏమవ్వాలి? పాస్ అవ్వాలి. పాస్ అవ్వాలంటే నిన్ను ఎవరైనా ఏమైనా అడిగితే నీకున్న దానిలో, ఆమేన్, దేంట్లో నువ్వు కలిగి ఉన్న దానిలో, అంత పిండి కావచ్చు, అంత నూనె కావచ్చు. అంతేకాదండి, ఇంకొక ఆమె మందిరానికి వచ్చింది. మందిరంలో జరుగుతూ ఉన్న ఈ కార్యక్రమాలు, ప్రార్థన అయిపోయింది, కానుకలు పడుతున్నారు. ఒక ఆమె దగ్గర 2 కాసులు ఉన్నాయి. ఆమె దగ్గర ఇంకేమీ లేవు. ఉన్నది ఎంత? 2 కాసులు. 2 కాసులు అంటే ఆ రోజుల్లో విలువైనవి. మేము చిన్నపిల్లలప్పుడు అమ్మ చదువుకునేటప్పుడు 10 పైసలు ఇస్తే 10 బోండాలు ఇచ్చేవాళ్ళు. 10 పైసలు ఇస్తే 10 బోండాలు. 10 పైసలకు కొని తింటే గొప్ప. ఇప్పుడు 10 పైసలే లేవు కదా. మీకున్నాయా? అసలు మీ కాడ అసలు ఉండవు కదా. చూసారా? అలా 2 కాసులు అలా దాచిపెట్టుకుందంట ఆమె. కానుకలు పడుతుంటే మెల్లగా తీసుకెళ్ళి 2 కాసులు వేసింది. వేసేసరికి యేసు ప్రభువారు అన్నాడు, ఏమన్నాడో తెలుసా? అయ్యా, వీరందరి లేకల్లా ఆమె ఎక్కువ వేసింది. ఏమేసింది? ఆ ముఖం చూస్తే వేసేటట్టే లేదా, ఆయన యాడెక్కువ వేస్తుంది? యేసు ప్రభు అన్నాడు, అయ్యా, వీళ్ళందరూ తమకున్న దానిలో వేశారు, ఆమె ఉన్నదంతా ఎంత తేడా తెలుసా? ప్రభుని ప్రేమించిన పేదరాలు కాసులు 2 ఇచ్చెను కానుకగా. ప్రభుని ప్రేమించిన పేదరాలు కాసులు 2 ఇచ్చెను కానుకగా. ఎన్ని? 2 కాసులు. యేసు ప్రభు అన్నాడు, వీళ్ళందరికంటే ఆమె ఎక్కువ 2 కాసులంతా, అంతకంటే ఎక్కువే దేవుడు ఇప్పుడు మనకిచ్చాడు మనందరికీ. ఆమేన్. పూర్వస్థితి లేదు మన దగ్గర ఇప్పుడు కదండి. పౌడర్లు ఉన్నాయి, మేము ఎరగం. నేను చిన్నపిల్లలప్పుడు ఏదో ఒక 6 నెలలు పూసి వదిలేస్తే ఇంకా మట్టో మశానంతో బ్రహ్మాండంగా ఉన్నాం. ఇప్పుడు అన్ని పౌడర్లు, స్ప్రేలు, రకరకాలు. టీవీ లేని ఇల్లు లేదు అమ్మా, బీరువా లేని ఇల్లు లేదు, పరుపు లేని ఇల్లు లేదు, డబల్ కాట్ లేని కదా. మరి నీ చెయ్యి ఎంతటితో చందా దగ్గరికి వస్తుంది? ఆమేన్. ప్రార్థన చేస్తున్నా. ఒట్టి అన్నం తింటే ఎట్లా కుదరదో, ఒట్టి ప్రార్థన కూడా చెప్పండి నోటి నిండా కుదరదు. ఏం కావాలి? ప్రభు ఏమన్నాడు? నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి చేరే. చూసారా ఎంత అద్భుతం? ప్రార్థన చేసి మా పని అయిపోతుందయ్యా, ఒక్క పని అవ్వడం లేదు. ఎందుకు అవుతుంది? ఏదొస్తుందా అని చూస్తున్నా కానీ వచ్చిందాన్ని ఇచ్చేదే లేదు. ఎలా కుదురుద్ది? దేవునికి ఇచ్చి చెడిపోయినోడు లేడంట, దేవునికి ఇవ్వక బాగుపడినోడు. ఇప్పుడు మనం ఏడున్నాం? వాళ్ళల్లో ఉన్నామా, ఇళ్ళల్లో ఉన్నామా? ఏడొకరితో ఉన్నాం కానీ అవి అంటున్నారా? దేవునికి ఇచ్చి దీవించబడే వారిలో ఉండాలి. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. ఎప్పుడైతే నీవలా ఇవ్వడము నేర్చుకుంటావో, నీ ప్రార్థనకి ధర్మ కార్యం తోడై ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాన్ని నెట్టివేసుకొని దేవుని సన్నిధి చేరుతుంది. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. ఎంతకాలం ప్రార్థన చేస్తే జవాబు రాలా? ఆ మాట మన నోట రాకూడదుగాక. ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు.
ఏమన్నాడు? మనం చదువుకున్న వాక్యము, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చేదా. ఆ మొర బలమైనదిగా ఉండాలి. ఆమేన్. వినండి, యేసు ప్రభువు వారు సిలువకు వెళ్ళే ముందు ఆయన చెమట రక్తముగా మారేలా ప్రార్థన చేశాడు. నువ్వెప్పుడన్నా అలాంటి ప్రార్థన చేశావా? ఎప్పుడన్నా నీ చెమట రక్తముగా మారే ప్రార్థన నువ్వు చేశావా? ఆయన పరిశుద్ధుడు, ఆయన మాట పరిశుద్ధం, ఆయన జన్మ పరిశుద్ధం, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన ఒక మాదిరి చూపించాడే, చెమట రక్తముగా మారే ప్రార్థన అలా చేశాడంట. ఆత్మీయ జీవితంలో ఎన్నడూ మనం ప్రార్థన వినడం లేదనే మాట మన నోట అనకుందుముగాక. ఆయన వింటాడు, జవాబిస్తాడు. అయితే నువ్వు చేసే క్రమములో సరి అయిన క్రమము లేదు. చూసారా? రక్తం మొరపెడుతుందండి, దేవుని సన్నిధికి చేరింది. దేవుడు వచ్చి కయ్యూను అడుగుతున్నాడు, కయ్యూను, నీ తమ్ముడైన ఏబేలు యొక్క రక్తం భూమిలో నుండి నాకు. రక్తము మొర విన్న దేవుడు నీ మొర ఎందుకు వినడు? వింటాడు. అయితే నీ ప్రార్థనే ఉంది, కానీ దానికి బలమైన తోడు లేదండి. కనుకనే నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి చేరతాయన్న మాట విన్నాం కదా. ఖచ్చితంగా దీనిని మనం అందరము అనుసరించుదుముగాక. అనుసరించాలి. నీ తోటి సహోదరుడు ఇబ్బందిలో ఉంటే, నీ తోటి సహోదరుడు బాధలో ఉంటే, నీ తోటి సహోదరుడు ఆకలితో ఉంటే, అంత అన్నం పెట్టకుండా దేవునికి ఇస్తా, దేవునికి పెడతా. యోహాను రాసిన పత్రికలో దేవుడు చెప్పాడు, ఏమన్నాడు తెలుసా? నీ కంటికి కనబడే సహోదరుని నీవు ప్రేమించకుండా కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు? ఆయనకి ఎలా ఇస్తావు? ఆత్మీయ జీవితంలో బలమైన ప్రార్థన కలిగి ఉందుముగాక. ఏ ప్రార్థన? బలమైన ప్రార్థన. ఆ ప్రార్థనను సాతాను కూడా అడ్డుకోలేదు. ఆమేన్. అడ్డుకోలేదు. ఒకసారి గుంటూరు గుంట గ్రౌండ్లో అమ్మా పెద్ద మీటింగులు జరిపిస్తూ ఉన్నాడు ఒక ఆయన. నేను కూడా ఆ మీటింగ్కి చూడటానికి వెళ్ళాను. అప్పుడు డిగ్రీ చదువుతున్నాను, గుంటూరులో ఉన్నా కాబట్టి వెళితే ఆ పెద్ద మీటింగుల్లో ఆ మైకు తీసుకొని ఒక ఆయన పలాని ఎస్తేరమ్మ వచ్చి ప్రార్థన చెయ్యాలని. ఆమె జనాల్లో నుండి లేచేసరికి ఆమె వినండి, జాకెట్ చినిగిపోతే కుట్టుకోనుంది. 20 ఏళ్ళ నాడంటే అట్నే ఉన్నాంలే మనలో కూడా కొంతమంది. ఇప్పుడు కాస్త డెవలప్ అయ్యాము. ఏమయ్యాము? దేంట్లో? అన్నిట్లో. ప్రార్థనలో కావట్లే. అసలు కావాల్సింది దేంట్లో డెవలప్? కానీ ఇందులో డెవలప్ అవుతున్న ప్రార్థన మొదలుపెట్టిన. ఆమె లేవగానే జాకెట్ కుట్టుకోనుంది, చీర చినిగిపోతే కుట్టుకుంది. అంటే అంత పేదరాలుగా కనబడింది ఆమె. మేమనుకున్నాము, ఈయనకు మైండ్ ఉందా లేదా, ఇంత పెద్ద మీటింగ్కు ఇట్టాటామని పిలిచాడని అనుకున్నారండి అందరూ. నేనే కాదు, అందరూ అనుకున్నారు. ఆమెకి వెళ్ళి చూస్తే అంతా చూడటానికి అంతా పేదరాలు. అందరూ అనుకుంటే మౌనంగా వెళ్ళిపోయింది, మైకు తీసుకుంది. ఇక ప్రార్థన చేస్తుంటే ఒక్కొక్కరి ఒళ్ళు జలధరించింది. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి. ఏం ప్రార్థన చేసిందయ్యా! ఇప్పటికీ నాకు గుర్తు. అది గుర్తొస్తే గుండెలు గుబేలుమంటాయి. ఆమె ఎంత గొప్ప ప్రార్థన చెప్పాలి. రూపం ఎలా ఉంది? పేదరాలిగా ఉంది. రూపం ఎలా ఉంది? ప్రార్థన ఎలా ఉందో తెలుసా? బలమైన ప్రార్థన ఉంది. ఆమె మనం ఎట్టున్నాం? రూపమేమో అభివృద్ధి, ప్రార్థనేమో బెదురుద్ది. చూసారా? రూపమేమో బ్రహ్మాండంగా. చూసారమ్మా? ఆమె చేస్తుందయ్యా, వేకువజామున 3ంటికి లేపావయ్యా, ప్రార్థన చేయాలని చెప్పావయ్యా,
ఎలా చెయ్యాలో చెప్పావయ్యా, ఏం చెయ్యాలో చెప్పావయ్యా, మరలా ఇప్పుడు నన్ను లేపావయ్యా, నిలవబెట్టావయ్యా. ఒక్కొక్కరిని కదిలించే జీవం కలిగిన మాటలు నా నోట రానియ్యా అని ఆమె ప్రార్థన చేస్తుంటే వణికిపోయాం మేము. ఆమె నేనొక్కని కాదు, గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరూ ఆ ప్రార్థన రూపమును బట్టి రాలా, ఆమె హృదయ స్థితిని బట్టి వచ్చింది. కాబట్టి రక్తం ఎలా మొరపెట్టిందో, అమ్మా, రక్తమే మనిషి కాదు, రక్తమే స్వరూపము కాదు, రక్తమే జీవం కలిగిన మనిషిగా కనపడలేదు. కానీ యేసయ్య సన్నిధికి దాని మొర చేరింది, దాని మొర చేరింది. రక్తం మొర దేవుని సన్నిధికి చేరితే నీ మొర నా మొర ఎందుకు చేరట్లా? నువ్వెంతసేపు పైకి చూస్తున్నావు, నీ పక్కనున్న సహోదరుణ్ణి చూడట్లా. తెలుసా మా ఒక ఆమెకు క్యాన్సర్ బాగైందంట. ఆమె పాస్టర్ గారు ప్రార్థన చేస్తే క్యాన్సరు బాగైంది. వచ్చి సాక్ష్యం చెప్పి 20 రూపాయలు కానుకిచ్చిందంట. ఎంత? ఆయన ఊరుకుండే ఆయన కదా, ఆయన అన్నాడంటే ఏందమ్మా 20 అని అంటే ఇంకొక 20 ఎత్తలే రేపు అన్నదంట. చూసారా, క్యాన్సర్ను బాగయ్యేటట్టు ఈయన ప్రార్థన చేస్తే అమ్మా ఇవ్వడానికి చెయ్యి ఆడ హాస్పిటల్కి పోతే గేటు కాన్ నుంచి లోపలికి పోయిందాక ఇవ్వాలా, లోపల నుంచి తిరిగి వస్తే బయటకు వచ్చిందాక దేవునికి ఇవ్వడానికి చెయ్యి రాదు కొంతమందికి. నువ్వెవరికి ఇస్తున్నావు? సేవకుడికి ఇస్తున్నానంత కాలం నువ్వు అభివృద్ధి చెందలేవు. ఆమె దేవుడికి ఇస్తున్నావు నీవు. ఆమె అమ్మ ఇక్కడ కానుకేస్తే ఎవరికి? కోటయ్యకి ఇస్తున్నానని ఎవడన్నా అనుకున్నారా? మీ జన్మలో అభివృద్ధి చెందలేదు. ఎవరికి ఇస్తున్నారు మీరు? దేవునికి ఇస్తున్నారు. దేవుడు మీకు తగిన ప్రతిఫలము ఇస్తాడు కదా. మరి నీ చెయ్యిలా ముడుచుకుంటే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరు. ఇంకొక మొరను చూద్దాం. బైబిల్లో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 18:20. అమ్మ ఆదికాండం అంటే స్టార్టింగ్లో ఉంటుంది. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన ఏంటిదంట? మొర. సొదొమ గొమొర్రా అంటే దేశాలు, దేశాలు మొరపెడుతున్నాయి. ఆమేన్. ఎవరు మొరపెడుతున్నారు? ముందెవరు మొరపెట్టారు? రక్తం. ఇప్పుడు ఎవరు మొరపెడుతున్నారు? సొదొమ గొమొర్రా అనే దేశాలు మొరపెడుతున్నాయి. అమ్మ ఆలోచించండి, దేశాలు మొరపెడుతూ ఉంటే దేవుడు విన్నాడు. నువ్వు మొరపెడితే ఎందుకు వినడు? వినాలి అనంటే నువ్వు ప్రార్థన ఖచ్చితముగా వాక్యానుసారమైనదై ఉండాలి. ఎలా ఉండాలి? వాక్యానుసారమైనదై ఉండాలి. అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే దేశాల మొర విన్న దేవుడు నీ మొర కూడా ఆలకిస్తాడు. ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క మొర, నీ మొర దేవుని యొక్క సన్నిధి చేరి ఆయన సన్నిధిలో నుండి కుమ్మరించబడాలి అని అంటే నీ మొర వాక్యానుసారమైనదై ఉండాలి. ఆమేన్. తెనాల్లో మీటింగ్ పెట్టా, నేను వాక్యం చెప్పా, అయిపోయిన తర్వాత లైన్లో నిలబడ్డా ప్రార్థన చేయడానికి. అందరికి చేస్తా ఉన్నా. ఒక మధ్యలో వచ్చాయా, ఏంటమ్మా నీ సమస్య? అయ్యా మా ఇంటి పక్క వాళ్ళు తొందరగా పోయేటట్టు ప్రార్థన చేయ అన్నది. ఈ మొర ఎందుకు వింటాడు దేవుడు? ఇలాంటి మొర వింటే అసలు ఏమైనా చెప్పడానికే సరిగా. కొంతమంది మొరలు అలా ఉంటాయి. నీ ప్రార్థనంతా ఇతరుల మీద, నీ ప్రార్థనంతా ఇతరుల గురించి, నీ ప్రార్థనంతా వేరే వాళ్ళ గురించి. ఎందుకండి? నీ సంగతి ఏంటి? నీ ప్రార్థన వాక్యానుసారంగా ఉందా లేదా? నీ ప్రార్థన వాక్యానుసారంగా కొనసాగిస్తున్నావా లేదా పరీక్షించుకొని ప్రార్థన చేస్తే దేశాల మొర విన్న దేవుడు నీ మొర కూడా వింటాడు. రక్తము మొర విన్న దేవుడు నీ మొర కూడా వింటాడు. ఇంకొక చోట చూడండి బైబిల్లో, ఆదికాండంలో
ఒక స్త్రీ, ఆమె పేరు హాగరు. ఆమేన్. ఏం పేరు? హాగరు. ఆమె అంతకుముందు ప్రార్థన చేసినట్టు బైబిల్లో లేదు. ఆమె అంతకుముందు బాప్తిసం తీసుకున్నట్టు బైబిల్లో లేదు. ఆమె సున్నతి చేయించుకున్నట్టు బైబిల్లో లేదు. దేవుని స్వరము విన్నట్టు, దేవుని యొద్దకు వచ్చినట్టు, ప్రార్థించినట్టు బైబిల్లో లేదు. అయితే ఆపదొచ్చింది, ఇబ్బంది వచ్చింది. ఏం చేసిందో తెలుసా? ఎలుగెత్తి, చెప్పాలి, ఎలుగెత్తి ఏడ్చింది. నీ ప్రార్థన కూడా అమ్మా కన్నీటి దారలై ఉండాలి. ఆమేన్. కన్నీటి దార. కొంతమందికి పనికిమాలిన నోటన్నిటి కన్నీళ్ళు వస్తాయి, ప్రార్థనలో కూర్చుంటే కన్నీరు రాదు. ఎలా ఎలా? నీ ప్రార్థనలో చూసాం కదా మనం, యేసయ్య ప్రార్థనలో చెమట, చెప్పాలి, రక్తముగా మారింది కదా. మరి నా ప్రార్థనలో కన్నీరు దారలై ఉండాలి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 38:5. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూసారా అమ్మ? అందరు చెప్పండి, మనము కన్నీళ్లు విడుచుట. చెప్పండి, ఇద్దరు కూడా చెప్పట్లా, అందరూ చెప్పండి, మనము కన్నీళ్లు విడుచుట. నాతో పాటు చెప్పండి అమ్మ, మనము కన్నీళ్లు విడుచుట మన దేవుడు చూస్తాడు. ఇంటికెళ్ళి నాకు చదవండి, ఇక్కడ ఆ భాగం చదవద్దు, ఇంటికెళ్ళి నాకు చదువుకోండి. ఏడు చదవనేది ఏరట్లేదా? ఇంటికాడ ఏడ చదువుతామంటారా? బైబిల్ చదవాలండి. ఇంటికెళ్ళి నాకు చదవండి. అక్కడ హిజ్కియా క్లుప్తంగా ప్రార్థన చేశాడు, కొద్ది ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఎలా ఉందో తెలుసా? కన్నీటి ప్రార్థన. ఆమేన్. కన్నీటి. మనం మనుషుల దగ్గరికి వెళ్ళి ఉదయం వెళ్ళి మధ్యాహ్నం దాకా ఏడుస్తాం. మా బాధ ఇది, మా సంగతి నీకు తెలిసిందా, అజ్జయ్యి. ప్రార్థనలో కూర్చుంటే కన్నీరే రాదు. ఎట్లా కుదురుద్ది? నువ్వు మనుషుల దగ్గర కన్నీళ్లు విడిస్తే ఎలా? హిజ్కియా ఎవరో తెలుసా? ఆయన బుక్కా ఫకీర్ కాదండి. ఎవరాయన? రాజు. ఆమె ఎవరు? రాజు. రాజు అయితే దేవుని యొద్దకు వచ్చి కన్నీళ్లు విడిచాడు. కన్నీళ్లు విడుచుట ద్వారా అమ్మా దేవుడు అన్నాడు, హిజ్కియా నీవు కన్నీళ్లు విడుచుట నేను చూశానయ్యా, నేను చూశాను. నువ్వు కన్నీళ్ళు ఎప్పుడన్నా నడిచా? మేము చిన్నపిల్లలప్పుడు దొనకొండలో ఒక్క సినిమా హాల్ ఉంది. ఇప్పుడు పెద్దవాళ్ళమైన కూడా ఎన్ని సినిమాలు ఉన్నాయి? ఆ ఒకటి కూడా లేదు. ఆమె రేకులు కూడా బెక్కపోయి రుటి గోడలు ఉన్నాయి కదా. ఆ చిన్నపిల్లలప్పుడు కరుణామయుడు సినిమా రిలీజ్ అయింది. అమ్మా ఏ సినిమా? అందరం వెళ్ళాం, నాట్యంపల్లి నుండి అట్లా పడి వచ్చేసి సినిమా చూసాం. బయటకు వచ్చేసరికి దాదాపుగా అందరూ ఏడ్చారు. దాదాపుగా చెప్పండమ్మా. ఏడిస్తే ఒక ఆమె అంటుంది, నాకు కన్నమి నీళ్ళే రాలేదే. కళ్ళమిటంట యేసయ్యను కొడుతుంటే చూశావు, యేసయ్య శిలువ శ్రమలు చూశావు, ఏమి రాలా? అలాంటి కఠినస్తుల ప్రార్థన దేవుని సన్నిధి చారదు. ఆమె హాగరు ఏడిస్తే దేవుడు పరలోకము నుంచి అంటున్నాడు, హాగరు, హాగరు నీకేం కావాలా? నీళ్ళు కావాలయ్యా, నా బిడ్డకు నీళ్ళు. అంతకుముందు హాగరు ప్రార్థన చేసినట్టు బైబిల్లో మరి నువ్వు చేస్తున్నావు చాలా కాలం. నీ ప్రార్థనలో కన్నీరుండాలి. ఆమేన్. మొదటిది ఏముండాలి? ధర్మ. ప్రార్థనతో పాటు ఏముండాలి? ధర్మ కార్యం. రెండోది ఏముండాలో తెలుసా? కన్నీరు. అయ్యా మా ఇంట్లో అన్నీ హాయిగా ఉన్నాయి, ఎందుకు వస్తాయి కన్నీళ్ళు? ఏంది అట్లా చెబుతావు అంటావా? అమ్మా దేవుడు నీకన్నీ ఇచ్చినందుకైనా ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటే నీకేమి రావాలి? చెప్పాలి, కన్నీరు. అంతే కదా. ఇప్పుడు ఇంటి పక్కనోడు తాగి వచ్చి భార్యను కొడుతున్నాడు. అమ్మా సరే, భార్య ఆయన్ని కొట్టడం ఏదో జరుగుతుంది, గొడవ జరుగుతుంది అనుకో. నీ భర్త నువ్వు క్షేమంగా ఉన్నారనుకో,
నీ కన్నీటితో దేవునికి స్తుతులు చెల్లించాల. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. అయ్యా, ఇలాంటి సమాజం మధ్య నాకు మంచి భర్తనిచ్చావయ్యా అని నువ్వు తలుచుకుంటే, నీ హృదయపూర్వకంగా తలుచుకుంటే, నీ కంట చెప్పాలి ఏమొస్తాయి? కన్నీరు వస్తాయి. తెలుసా? లేక నీ ఇంట్లో పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి, అననుకూలంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. నీ ఇంట్లో పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు నువ్వు అవి జ్ఞాపకం చేసుకొని దేవుని వైపు చూస్తే నీ కంట చెప్పాలి కన్నీరు వస్తాయి. నేను ఒకరోజు ముంబాయిలో ఉండాల్సి వచ్చింది. ముంబాయిలో ఒక 20 ఏళ్ల క్రితం ముంబాయిలో ఉంటే, అమ్మా మంచి పెద్ద హోటల్, రోజుకు 10,000 ఆ రోజుల్లోనే అద్దె. నేను గట్ల నా తరపున ఒక ఆయన గట్టి ఉంచితే, ఆ హోటల్లోకి వెళ్ళి కూర్చోగానే దేవలోకంలాగా ఉంది. వెంటనే ఒక కాఫీ తీసుకొచ్చాడు, కాఫీ ఇచ్చాడు రూమ్ బాయ్, బిల్లు ఇచ్చాడు 500 ఆ రోజుల్లో. కాఫీ ఎంత చెప్పండమ్మా? 500 అయితే నేను వెంటనే నా కళ్ళమ్మిటి కన్నీళ్ళు వచ్చాయి. ఆమేన్. ప్రభు, నేను ఏడో నార్చింపల్లి కాదు మా ఊరి పేరు, ఇంత పొడుగుంటుంది, మీకు తెలియదేమో, నరసింహ నాయునిపాలెం కదా. నేను వెంటనే మా బెడ్ మీద నుంచి కిందకి దిగి మోకరిల్లి, ప్రభువా, నేను ఎక్కడో పల్లెటూరులో పుడితే నన్ను ఇంత స్థాయికి తెచ్చావు, 500 కాపీ తాగేలా చేసావయ్యా అని అనుకోగానే నా కంట చెప్పాలి కన్నీరు వస్తాయి. నీకు ఎప్పుడైనా దేవుడు మేలు చేస్తే దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నీ కంట ఏమొస్తాయి? పక్కింటి అతను చెప్పా కదా సూత్రం, పక్కింటి అతను గొడవ పడుతున్నాడు, భార్యను కొడుతున్నాడు, లేక భార్య భర్తను కొడుతుంది, లేక పిల్లలను కొడుతున్నారు, అంతా గందరగోళంగా ఉంది. నీ ఇంట్లో ఆ గందరగోళం లేదంటే కన్నీటితో దేవునికి ఏం చేయాలి? స్తుతులు. మంచి భర్తనిచ్చావయ్యా, మంచి భార్యనిచ్చావయ్యా, మంచి బిడ్డల్నిచ్చావయ్యా అని నువ్వు ప్రభువును కన్నీటితో స్తుతించాలి. ఈ ప్రార్థన దేవుని సన్నిధి చెప్పాలి చేరుతుంది. ఆమేన్. కొంతమంది నోరు తెరవట్లా ఆమేన్ అంటానికి కూడా. నువ్వే వచ్చావు, నువ్వే చెప్పుకో, నువ్వే పో మీ ఊరు అన్నట్లున్నా. అమ్మా, మన కంట కన్నీరు వస్తే ఆ ప్రార్థన బలమైనది. అన్నీ బాగున్నాయ్యా, బాగున్నా బాగుగా ఉండజేసిన దేవునికి కన్నీటితో కృతజ్ఞతాస్తుతులు. కన్నీటితో నేను అభిషేకింతును నా ప్రభువా నా దేవా. అమ్మా, ఈ పాట వచ్చు కదా, రోజుకోసారి పాడుకో. రాదా? ఈ పాట రాదని నేను నమ్మను. చెప్పాను, నార్చింపల్లిలో ఇళ్ళ చెరువులు అంటే చాలా మేధావులని కదా, తెలివి కళ్ళోలని, భక్తి పరులని. మీకెందుకు రా? నీ కన్నీరు ప్రార్థనకు తోడవ్వాలి. ఆమేన్. అప్పుడు అది దేవుని సన్నిధికి చేరుద్ది కదా. అమ్మా, సాంసోను దేవుని ఆజ్ఞను అతిక్రమించి దోషి అయి పట్టబడి కళ్ళు పీకబడి బంధించబడి ఆ సమయంలో చివరిలో ఒక ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఈ ఒక్క మారు మాత్రమే నన్ను అని కన్నీళ్లు విడిచాడు. ఆమేన్. ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరి నీ భర్తకెళ్ళి చూస్తే నీ భర్త చేసే మంచి కార్యాలను బట్టి కన్నీటితో దేవుని స్తుతించు. ఆమేన్. ఒకవేళ నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తే కన్నీటితో దేవుణ్ణి స్తుతించు. కన్నీరు నీ ప్రార్థనకు తోడైతే దేవుని సన్నిధికి నీ ప్రార్థన త్వరగా చేరుతుంది. త్వరగా. ఏదో 4 మాటలు అనుకుంటేవి, ప్రార్థన చేసుకున్నాను అనుకుంటేవి, తింటివి, పడుకుంటేవి, నా జవాబు రాలి. ఎట్లా వస్తుందమ్మా? ఎట్లా వచ్చింది? ఈ గొప్ప మర్మాలు గుర్తుపెట్టుకోండి, గొప్ప మర్మాలు. దేవుని సన్నిధిలో ఇలాంటి ప్రార్థనతో మనము సిద్ధపడుదుముగాక. అయ్యా, సమయం అయిపోయింది కదా. మనము సిద్ధపాటు ఎలా ఉండాలి అమ్మా? మొదటిదేంటి? ప్రార్థనతో ఏముండాలి?
ధర్మకార్య. రెండోది ఏంటి? ప్రార్థనతో ఏముండాలి చెప్పాలి? కన్నీరు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చెయ్యి. నా దేవుడు అంటున్నాడు నువ్వు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా అంటే జవాబు ఇస్తా. జవాబిచ్చే దేవుడండి. నీ ప్రార్థనలో తేడుంది, నీ విజ్ఞాపనలో తేడుంది, నువ్వు చేసే ప్రార్థనలో బలము లేదు. అందుకే దేవుని సన్నిధికి ఆ ప్రార్థన చేరడం. బహుధైర్యంగా చెప్తున్నాను వినండి, బహుధైర్యంగా. నేను ఎప్పుడు ప్రార్థన చేసినా నా దేవుడు వెంటనే జవాబిస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. నేను మోకరిల్లానంటే ఒకవైపు కన్నీరు కారుతూ ఉంటుంది. ఆమేన్, ఆమేన్. దేవుడు నా జీవితంలో చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటే నా కంట కన్నీరు వస్తుంది. ఆమేన్. దేవుని యొక్క మహాకృపండి. రూటు తెలుసుకోవట్లే మనోళ్ళు. ఏం తెలుసుకోవట్లా? ఇప్పుడు దొనకొండ వెళ్ళాలంటే ఇటు వెళ్ళాలి, ఇటు వెళ్ళి దొనకొండో అని పోతే వస్తుందమ్మా? చెప్పండి, వస్తుందా? రాదు. ఆ రూటు తెలుసుకోండి. నీ ప్రార్థనలో నీకున్న దానిలో ధర్మ కార్యాలు ఉండాలి. అప్పుడు కొర్నేలి ప్రార్థన దేవుని సన్నిధికి చేరినప్పుడు దేవుని దూత చెప్పింది, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి చేరాయి. హిజ్కియా, నువ్వు కన్నీళ్లు విడుచుట చూచితిని. కన్నీరు నీ ప్రార్థనకు తోడు చేయి, ప్రభు సన్నిధికి తక్షణము పోయిద్ది. అయ్యా, ఒకవేళ మా ఇంట్లో ఏమీ లేదయ్యా, పరిస్థితులు సరిగా లేవయ్యా, మోకరిల్లు, ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చు, నీకున్న దానినే ఇతరులకు పెట్టు. ఆ పెట్టమనే దానిలో ఒక పరిమితి అనేది లేదు. దేవుడు నీకు ఇచ్చిన దానిలో, నీవు కలిగి ఉన్న దానిలో ప్రభు సన్నిధిలో సమర్పించు. దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇచ్చునుగాక. ఇద్దరు ట్రైన్లో వెళ్తున్నారట. ఎంతమంది అమ్మా? ఇద్దరు ఒకే సంఘములో సహోదరులు. ఇద్దరు ప్రార్థనలే, ఇద్దరు రక్షింపబడిన వాళ్ళే, ఇద్దరు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు. అమ్మ ముగిస్తున్నా, నిద్రపోగాక ముగిస్తున్నా. ఇద్దరు కూడా దేవుణ్ణి ఎరిగిన వాళ్ళే. 1 గంట అయ్యేసరికి ఒకటి కాడ క్యారేజ్ ఉంది, ఇంకొకటి దగ్గర క్యారేజీ లేదు. వీడు క్యారేజ్ ఇప్పుకొని భోజనం తినటానికి మొదలు పెట్టగానే రెండో వాడు అన్నాడట, అరే నిన్ను వలే చెప్పాలి, నీ పొరుగువాన్ని ప్రేమించమన్నారు కదా, నాకు కూడా కొంచెము పెట్టమని. ఈడేమన్నాడు తెలుసా? నీ పొరుగువానిదేది? అది వాక్యమే, ఇది కూడా వాక్యం. నీ పొరుగువానిదేది ఆశించవద్దని ఉంది బైబిల్లో, చదువుకోపో. నేను పెట్టనే. నీ ప్రార్థన దేవుడు వినాలా? నీ ప్రార్థన దేవుడు వింటాడా? గుర్తుపెట్టుకో, నీ ప్రార్థన ఒక్కటే కాదండి. ప్రభు చెప్పిన ఈ నా మాటలు కాదు. ఆయన ఎవరు వచ్చి జయరావు అంటే చెప్పిపోయినాడు ఇట్లా అనబాకండి. బైబిల్లో ఉన్నాయనే చెప్పింది. ఏంటి అవి? ప్రార్థనతో పాటు ఏముండాలి? అమ్మ నువ్వు చెబితే నాకు బాగా ఇష్టం, చెప్పు. ధర్మ కార్యాలు. ఏం కార్యాలు? చూసారా? మా ప్రార్థనతో పాటు చెప్పండి. రేపు ఉదయాన్నే వస్తారు భిక్షగాళ్ళని, నేను పంపిస్తా. మీ ఇంటికి వచ్చినప్పుడు పోయిరారా అనే మాట నీ నోట, అటు పోయిరా. ఎందుకు వస్తాడు వాడు? ఇంక నీకే చుట్టమా? వచ్చినప్పుడు నువ్వు ఇవ్వగలిగింది, చెయ్యగలిగింది. రెండోది ప్రార్థనతో పాటు కన్నీరు ఉండాలి. దావీదు అంటాడు, అయ్యా నా కన్నీరు నువ్వు నీ బుడ్డిలో దాచితివి. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచు. నువ్వు ఎవరి దగ్గర కన్నీరు కార్చిన వ్యర్థమైద్దేమో, లెక్కలోకి రాదేమో, కానీ యేసయ్య దగ్గర కన్నీరు కారిస్తే ఆయన బుడ్డిలో ఆ కన్నీరు దాచే దేవుడు. ఆమె బుడ్డిలో పోస్తూ ఉంటే పక్కకు పోద్దామా? ఇంకిపోద్దా? అలాగే ఉండి నేను ధైర్యంగా చెప్తా, నా బుడ్డి నా కన్నీటితో నిండింది. ఆమేన్. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచు. నీ బుడ్డిలో ఒక్క చుక్క కూడా లేవు. నీ ప్రార్థన ఎలా పోయింది? కన్నీరు కార్చు, ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చు.
ప్రభు సన్నిధిలో సాగిలపడు. నీ ప్రార్థన బహుబలమైనదై దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు కుమ్మరించబడునుగాక. ఆమేన్. ఈ ప్రార్థన మొదలు పెడతారా? రేపే పంపిస్తా. దొనకొండలో ఉన్న భిక్షగాళ్ళందరినీ మీ ఊరి మీదకి పంపిస్తే మీరేం చేయాలి? అబ్బా, ఆయన ఎందుకు పిలిచినవా, ఇట్టాటి పని చేసిండని ఆయన మీదకి వెళ్ళమాకండి. నువ్వు ఉన్నదానిలో కొంచెము పిండి, కొంచెము నూనె అయినా కొంచెం అప్పం చేసి ఇచ్చినట్లుగా ఇతరులను ప్రేమించండి, ఇతరులకు సహాయము చెయ్యండి, నీకున్న దానిలో ధర్మము చెయ్యండి. దేవుని సన్నిధిలో సాగిలపడి మేలు జరిగినా కన్నీటితో ప్రభువుకు పాదాలు కడగండి. ఒకవేళ కీడులో ఉన్న కన్నీటితో ప్రభు పాదాలు కడగండి. ప్రభు అద్భుతంగా నీ జీవితాన్ని ఆశీర్వదించునుగాక. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, 2 కాళ్ళున్నోళ్ళందరూ మోకరించండి. ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ రాత్రి నాయన నన్ను మమ్ములను మీరు దర్శించి మాతో అయ్యా మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. మా ప్రార్థన ఆలకించి, మా ప్రార్థన అంగీకరించి, మా ప్రార్థనకు జవాబు వచ్చులాగున మీ సన్నిధిలో ప్రార్థించే భాగ్యము మాకు మా అందరికీ దయచేయమని, మీ మాటలు విన్న ప్రతి బిడ్డను మీ ఆత్మచేత ముద్రించమని, అయ్యా ఈ పరిచర్య చేయుచున్న మీ దాసుని బలపరచుమని యేసయ్య శక్తి కలిగిన నామములో స్తోత్రము చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు సహవాసము సహాయము మనందరికి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు.